హాయ్ ఆల్, వెల్కమ్ టు D3 ముచ్చట్లు. సో నిన్న భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపల ఇంకో గుడికి కూడా వెళ్ళామన్నమాట. అదేంటో కాదు, రమణేశ్వరం అనేసి మొత్తం గోల్డెన్ శివలింగం ఉంటుంది ఇక్కడ. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇది కూడా ఫస్ట్ టైం మేము విజిట్ చేసాము. నాగిరెడ్డిపాలెం అనేసి ఒక ఊరిలో ఇది ఉన్నదన్నమాట, శివుడి టెంపుల్. దీన్ని రమణేశ్వరం అని అంటారు. సో ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర శివుడి విగ్రహం, సాయిబాబా అండ్ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. చాలా గ్రీనరీ ఉంది ఈ ప్లేస్లో. లోపలికి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్లో పెద్ద గోశాల ఉందన్నమాట. ఇక్కడ చాలా చాలా ఆవులు ఉన్నాయి. ఈ వెహికల్ ఫాస్ట్గా వెళ్ళడంలో మీకు కనిపించడం లేదు, కానీ ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఆవులు ఉన్నాయన్నమాట. సో ముందరే ఇక్కడ గోశాల ఉంది. గోశాల తర్వాత ఇక కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ పార్కింగ్ టికెట్ అండ్ ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ దీని లోపల వెళ్ళడానికి ఎంట్రీ ఫీ పర్ హెడ్ 100 రూపీస్ అండ్ పార్కింగ్ 50 రూపీస్ అనమాట. సో అక్కడ టికెట్ తీసేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపల కూడా చాలా ఓపెన్ స్పేస్ అండ్ మొత్తం గ్రీనరీతో ఉందన్నమాట. ఇది గుడి ఒక 180 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో కట్టించారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ట్రావెల్ చేయాలి. చాలా చాలా లోపలికి ఉంది అనమాట టెంపుల్. ఇది మొత్తం ఓపెన్ స్పేస్లో మొత్తం ఇలా చెట్లు అవన్నీ పెట్టి గ్రీనరీ లాగా అరేంజ్ చేసేసారు. సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక హోటల్ ఉంది తినడానికి అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఒక ఓపెన్ ఏరియా ఉందన్నమాట, గ్రౌండ్ లాగా. అండ్ ఇక్కడ దాని పక్కన ప్రసాదం కౌంటర్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడే వెహికల్స్ కూడా పార్క్ చేయాల్సి వస్తుంది. సో ముంగటికి వెళ్ళిన తర్వాత మా కార్ ఆపేసి కార్ పార్క్ చేసేసిన తర్వాత ఇంకా మేము కొంచెం వెయిట్ చేసాము. మా ఆయన కార్ పార్క్ చేసి వచ్చే వరకు ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అన్నమాట. పిల్లలు కొంతసేపు ఆడుకుంటున్నారు. అండ్ ఇది పెద్ద కమాన్ అన్నమాట గుడిది. సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ వెదర్ కూడా ఎంత ప్లెజెంట్గా ఉంది. చల్ల గాలి వస్తుంది, ఆ న్యాచురల్ గాలి. సో ఇదన్నమాట ఇంకో ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ షాప్స్ అన్నమాట. ఇంకా అప్పటికి ఓపెన్ కాలేదు. మేము మార్నింగ్ వెళ్ళేసరికి ఇంకా అంత రష్ కూడా ఏం లేదనమాట. తిను ఫుల్ టెంపుల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. మేము ఫస్ట్ టైం వస్తున్నామంటే ఆ గుడి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ శివుడిది టెంపుల్. గోల్డెన్ శివలింగం ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో. అండ్ 2000 టైప్స్ ఆఫ్ శివలింగంలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. మీరు ఇంకా ముందు చాలా కనిపిస్తాయి మీకు ఈ శివలింగాలు. సో చూస్తుండండి. ఇగో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి అంతా కవర్ చేశాను. ఎన్నో 2000 వెరైటీ ఆఫ్ టైప్స్ శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ శ్రీచక్రం కూడా అన్నీ ఇట్లా స్టెప్ వైజ్గా అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. సో పిల్లలు కూడా చూసుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ స్టార్ట్ అయిపోయాం మేము. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్. అసలు మనం ఇంతవరకు ఇన్ని లింగాలు చూడడం ఇదే ఫస్ట్ టైం. సో అన్నీ కవర్ చేస్తూ వెళ్ళిపోయాను అనమాట. సో చూస్తున్నారు కదా నేను ఇవన్నీ కవర్ చేసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. మా పిల్లలు వాళ్ళు అందరు ముందరికి వెళ్ళిపోయారు. సో ఈ టెంపుల్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. అన్ని డిఫరెంట్ కలర్స్తోని అండ్ శివలింగాలతోని అన్నీ. ఇంకా లోపలికి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ అండ్ దాని ఇన్ఫర్మేషన్ కూడా బోర్డు పైన రాసి ఉంటుంది. అది చదువుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయేసరికి చాలా నడిచామన్నమాట. మా అత్తయ్య నేను మా పిల్లలు చాలా వాకింగ్ ఉంటుంది అన్నమాట. మీరు ముందే ప్లాన్ చేసుకొని రండి ఈ ప్లేస్.
ఇంకా శివభక్తులు ఎవరైనా ఉంటే కూడా ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇన్ని లింగాలు అవన్నీ చూడడం అండ్ దర్శనం చేసుకోవడం ఇదొక మహాభాగ్యం అనుకోవాలి. సో చూసారు కదా, ఈ ఒక్కొక్క లింగం ఇన్ఫర్మేషన్ అంతా బోర్డు మీద రాసి ఉంటుంది. సో అది చూసుకుంటూ అన్నీ కవర్ చేశాను. ఇక్కడ శ్రీచక్రాలు ఇంకా శివలింగాలు అన్నీ ఇట్లా అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ నాగదేవతలు అండ్ శివలింగాలు శ్రీచక్రాలు అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నాయి. సో అన్ని లింగాలని కవర్ చేస్తూ ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. ఇది స్ఫటికలింగం అనేసి ఫుల్ గ్లాస్తో ఉంటుందన్నమాట ఈ లింగము. ఇది దర్శించుకోవడానికి మేము లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం దూరం నుంచే అబ్జర్వ్ చేయొచ్చు. మనం అభిషేకాలు ఏమైనా పూజలు చేయాలంటే మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపల పూజ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా మేము ఈసారి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము, అన్ని లింగాలు అవన్నీ చూసుకుంటూ. అండ్ ఇది అసలైనది గోల్డెన్ శివలింగం అన్నమాట. ఇక్కడే ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇది 3 అడుగులు బంగారు శివలింగం అన్నమాట. సో ఇది ఎంట్రన్స్. సువర్ణ శివలింగేశ్వర దర్బార్. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట గోల్డెన్ శివలింగం, బంగారు శివలింగం. ఫస్ట్ టైం చూసాము, చాలా మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. అసలు ఎంత చెప్పినా ఎన్ని చూసినా అని ఇంకా తక్కువే దీని గురించి, ఈ ప్లేస్ గురించి చెప్పడము. దీని లోపల ఎంటర్ అయ్యామంటే ఇంకా 1 అవర్ పాటు మనం చూస్తూనే ఉండడానికి చాలా శివలింగాలు, దేవుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇదేమో ఆదిపరాశక్తి దేవతా రూపాలన్నమాట. ఈ రూమ్లో మొత్తం అన్ని దేవతా విగ్రహాలు పెట్టేశారనమాట, పాలరాయితో చేసిన విగ్రహాలు. సో వీటిని కూడా నేను ఒక్కొక్క దాన్ని కవర్ చేసుకుంటూ మీకు చూపెడుతున్నాను. అన్ని పాలరాతి విగ్రహాలు అన్నమాట. మన కంట్రీలో ఉండే దేవతా స్వరూపాలన్నీ కూడా ఇక్కడ క్యాప్చర్ చేసి పెట్టారు. సో మీకు ఒక్కొక్కటి చూపెడుతున్నాను క్లియర్గా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ దేవతల కింద వాళ్ళ నేమ్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా రాసి ఉంటాయి. మనం అన్నీ చూసుకుంటూ దాని డీటెయిలింగ్ అంతా చదువుకుంటూ మనం అన్ని దేవతా విగ్రహాలని దర్శించవచ్చు అన్నమాట. ఇక్కడ చాలా ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా ఉంది ఈ ఎన్విరాన్మెంట్ అంతా. సో డివోషనల్గా అన్ని దేవుళ్ళను ఒకటే దగ్గర ఒకే ప్లేస్లో పెట్టినట్టు ఉండే అన్నమాట. చూస్తున్నారు కదా, మనం అన్ని గుడిలు తిరగకపోయినా కానీ ఒకే గుడిలో ఇన్ని దేవతలని చూసినట్టు అనిపించింది. సో చాలా టైమే పట్టింది ఇది మొత్తము అబ్జర్వ్ చేయడానికి. అండ్ ఈ ఒక్క దగ్గరే ఇన్ని విగ్రహాలు అన్నీ పెట్టేసరికి మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అన్ని దేవతలను అందరినీ ఒక్క దగ్గర చూడడానికి. ఇక్కడ చూడడానికి ఇంకా 30 డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, 30 డిఫరెంట్ దేవుళ్ళ విగ్రహాలు చాలా చాలా ఉంటాయి. ఇంకా ఇక్కడ జలలింగాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ 34 భంగిమల్లో సాయిబాబా విగ్రహమూర్తులు కూడా దర్శించుకోవచ్చు. అండ్ జలలింగాలు అండ్ 18 మంత్రాలతో హోమ ద్రవ్యాలు సమర్పణ, ఇవన్నీ చాలా చాలా పూజలు కూడా చేస్తారనమాట. రుద్రాభిషేకము, అండ్ ఇక్కడ రమణేశ్వర గ్రామ దేవతలైన మారెమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పోచమ్మ దేవతలను దర్శించుకొని ఇక్కడ కుంకుమార్చన కూడా చేయించుకుంటారనమాట.
సో ఇక్కడ సహస్ర శివలింగాలకు అభిషేకాలు అండ్ ప్రత్యేక పూజలు కూడా చేస్తారనమాట. అండ్ ఇక్కడ ప్రతి సోమవారం, ప్రతి ఏకాదశి రోజు, ప్రతి ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి రోజుల్లో రుద్రాభిషేకం కూడా జరుగుతుందన్నమాట. సో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. దానికి సపరేట్గా టికెట్ తీసుకొని మనం చేయాల్సి వస్తుంది. సో ఇదన్నమాట ఈ గుడి విశిష్టత. చూసారు కదా ఎన్ని దేవతా అవతారాలు ఉన్నాయో ఇక్కడ. సో ఇలా తీసుకుంటూ వెళ్తే ఇంకా చాలాసేపు పడుతుంది అనేసి తొందరగా కవర్ చేసేసాను. ముంగట మా పిల్లలు రా 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 అనేసి అల్లరి చేస్తున్నారు. సో ఇలా అన్ని దేవతా స్వరూపాలను అందరినీ క్యాప్చర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేసాము. అప్పటికి మా పిల్లలతో అవ్వట్లేదు, నడిచి వాళ్ళ కాళ్ళు నొస్తున్నాయని ఒక దగ్గర కూర్చుండిపోయారు. అండ్ నేను మా ఆయన ఈ వీడియో కవర్ చేస్తూ ఉన్నాము ముంగట నిల్చొని. మా అత్తయ్య కూడా అక్కడ పక్కకి వెళ్ళి కూర్చుంది. సో ఇక్కడ అన్నమాట ఆదిపరాశక్తి మూర్తుల రూపాలన్నీ ఇక్కడ క్యాప్చర్ చేసేసాను. సో ఇవి లాస్ట్ అన్నమాట. భద్రకాళి రూపము అండ్ వీరభద్ర రూపము, ఇవి లాస్ట్ అన్నమాట. ఇంకా అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మా వల్ల అవ్వట్లేదు నడవడం. సో ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మేము ఈ బ్యాటరీ వెహికల్లో వెళ్ళేసి ఇంకా మొత్తం గుడిని అంతా కవర్ చేస్తున్నాము. సో ఇంకా మేము తిరగని ప్లేసెస్ అన్నీ ఇంకా దీంట్లో కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో పిల్లలు వెనకాల కూర్చున్నారు మా ఆయనతో, అండ్ నేను మా అత్తయ్య ముందు కూర్చొని చూస్తూ వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా వాకింగ్ ఉంటుంది. సో మీరు వస్తే ఇంకా దానికి ప్రిపేర్ అయ్యి రండి. ఇన్ని లింగాలు అవన్నీ చూడడానికి, మొత్తం గుడి మొత్తం కవర్ చేయడానికి చాలా టైమే పడుతుంది. సో పిల్లలు పెద్దలు ఉన్నా కానీ ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ చూసుకొని కూడా మనం అన్ని విగ్రహాలని దర్శించవచ్చు. సో ఇవాళ మండే కాబట్టి ఇది వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఈ గుడికి వెళ్ళలేదో వాళ్ళు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళొచ్చు. ఇది యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో భువనగిరికి దగ్గరలో నాగిరెడ్డిపల్లి అనే ఊరిలో రమణేశ్వరం అనే టెంపుల్ అన్నమాట. సో ఇది శివుడిది, అమ్మవారిది అండ్ సాయిబాబా స్వరూపాలు కూడా ఇక్కడ, విగ్రహాలు కూడా ఇక్కడ చాలా కనిపిస్తాయి మనకి. సో ఫస్ట్ టైం కదా ఇవన్నీ ఒకటే రోజు కవర్ చేయడం మా పిల్లలతో చాలా కష్టమయ్యింది. సో తొందరగా ఇంకా వెహికల్లో వెళ్ళి అవన్నీ చూసేసరికి పిల్లలు అలసిపోయారు. అండ్ ఎంత అలసిపోయినా కానీ వాళ్ళకి ఆడుకోవడానికి అయితే ఏం అవ్వదు. సో మేము ఇక్కడ అన్ని విగ్రహాలు అవన్నీ చూసేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోయాము. చాలానే అవర్ పట్టింది లోపల ఉండి ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి. 2-3 అవర్స్ మేము లోపలనే ఉన్నామన్నమాట. అండ్ ఇది శ్రీచక్రం అన్నమాట. ఇక్కడ కూడా అన్ని స్పెషల్ పూజలు కూడా జరుగుతాయి. అన్ని స్పెషల్ డేస్లో మండే అండ్ ఏకాదశి రోజుల్లో అయితే స్పెషల్ పూజలు జరుగుతాయంట. అండ్ దెన్ ఇక్కడ మా పిల్లలకు ఆకలి అవుతుందంటే అక్కడ పక్కన రెస్టారెంట్లో ఒక బేకరీ ఐటమ్స్ అవి ఇవి తినేసి ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి అక్కడ అన్నీ చూసేసరికి వాళ్ళు ఆడుకుంటామని ఇక్కడ కూడా ఫీజు అన్నమాట 30 రూపీస్. సో పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు అస్సలు ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆడదామని చూసి ఇంకా జంప్ అయిపోయి వెళ్ళిపోయారు. సో ఇంత తిరిగినాక కూడా ఇంకా వీళ్ళు ఆడతా అనేసి ఇంకా అక్కడ ఉంటే ఇంకా మేము పక్కన కూర్చొని నేను మా అత్తయ్య కూర్చొని చూస్తున్నాము. సో ఇలా జరిగింది మాకు ఇవాళ ట్రిప్. సో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అండ్ రమణేశ్వరం శివలింగం టెంపుల్ కూడా ఇలా కవర్ చేసేసాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.